డీటెయిల్స్ చూస్తే భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కూలింది. భవనం శిథిలాల కింద చిక్కుకొని పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓ పీఠం కోసం నిర్మిస్తున్న భవనం కూలి ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్డు కట్టంగా వస్తే యువ గారు వచ్చి వాడు కూర్చుంటే శాలో చెప్పారు. మీ వర్కర్లేనా వర్క్ చేపిస్తున్నారా ఈరోజు? కింద చేపిస్తున్నారు పైన మొత్తం పైన నుంచో చెప్పాను బిల్డింగ్ కరెక్ట్ కాదు. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కూలింది. భవనం శిథిలాల కింద చిక్కుకుని పలువురు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఓ పీఠం కోసం నిర్మిస్తున్న భవనం కూలి ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కూలింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకొని మృతి చెందిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి పలువురు మృతి చెందినట్టు తెలుస్తుంది. అసలు ఎంతమంది కూలీలు ఉన్నారు, ఎంతమంది చిక్కుకున్నారు, ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి? శంకరి, పీఠం పేరుతో ఒక అర్చకుడు ఏదైతే ఒక మఠం నిర్మించాలనుకుంటున్న అత్యాశకపై ఒక నాసిరకం నిర్మాణం చేయడంతో ఈ రోజు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భద్రాచలంలో పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఒక పాత భవనం ఉంటుంది. ఆ పాత భవనం పైన మరో 4 అంతస్తులు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అమ్మవారి పీఠం పేరుతో ఒక అర్చకుడు చేస్తున్న వ్యవహారాన్ని గత ఏడాది క్రితమే పంచాయతీ సిబ్బంది అనుమతులు లేకుండా ఎలా నిర్మాణం చేస్తారంటూ గత ఏడాది క్రితమే అడ్డుకున్న పరిస్థితి. అప్పటి నుంచి నిర్మాణం దాదాపు నిలిచింది. అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ అలానే ఉంది. అప్పుడే చాలా దురుసుగా కూడా పంచాయతీ సిబ్బందితో ఆ పీఠానికి సంబంధించి ఎవరైతే నిర్మాణం చేస్తుందో చాలా దురుసుగా వారితో వాగ్వివాదం దిగిన ఘటన కూడా చోటు చేసుకుంది. అదంతా భద్రాచలం కూడా అప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే భక్తి ముసుగుతో ఈ పీఠం పేరుతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం, దానిలో భాగంగా అమ్మవారి ఆలయం నిర్మించి ఆలయం పక్కన ఈ 6 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఒకవేళ ఈ భవనం ప్రారంభోత్సవం అయి భక్తులే గనక ఉంటే ఊహకందని విధంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేదని కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. అంటే ఒక వ్యక్తి తను సొంతంగా ఏదో ప్రైవేటుగా ఒక పీఠం పేరుతో అమ్మవారి ఆలయం కన్స్ట్రక్ట్ చేసి దాని పక్కన ఒక పాత ఇంటి మీద మరో 4 అంతస్తులు అనుమతులు లేకుండా నాసి రకం నిర్మాణంతో చేసిన వ్యవహారం అంతా గత ఏడాది క్రితమే పంచాయతీ సిబ్బంది అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయినా కానీ వారి కళ్ళు కప్పి పదే అదే విధంగా కన్స్ట్రక్ట్ చేసిన పరిస్థితి. ఈ రోజు చూసుకున్నట్టయితే పనులు జరుగుతున్నది. అక్కడ కూలీలు పెద్దగా ఎవరు లేరు. ఆ యజమాని భార్య చెబుతున్న కథనం ప్రకారం ఒక 2 కూలీలు మాత్రమే ఉన్నట్టుగా చెబుతుంది. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో ఏంటనేది కొద్దిసేపటి ప్రొక్లేన్తో ఇవన్నీ శిథిలాలు తొలగించినాక మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పీఠం నిర్మాణం చేస్తున్న అతని భార్య మాత్రం 2 కూలీలు ఉన్నట్టుగా చెబుతున్న పరిస్థితి. అంటే ఓవరాల్ గా ఈ ఘటన మొత్తం చూస్తే పీఠం పేరుతో ఒక వ్యక్తి చేసిన వ్యవహారం మొత్తం ఈ ఘటనకి దారితీసింది. ఒకవేళ ఆ భవనమే గనక రంగులు ఉండి మొత్తం ఫినిష్ అయి ఉండి ఒకవేళ భక్తులు ఉంటే ఏంటి పరిస్థితి కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. భద్రాచలం అనేది షెడ్యూల్డ్ ప్రాంతం, 170 యాక్ట్ ప్రాంతం. అక్కడ రిజిస్ట్రేషన్ ఉండవు, అక్కడ ఎలాంటి అనుమతులు ఉండవు, చాలా పకడ్బందీ చట్టాలు ఉంటాయి. అయినా కానీ ఆ చట్టాలన్నీ తుంగల తొక్కి కూడా ఒక అర్చకుడుగా ఉన్న వ్యక్తి భక్తి ముసుగుతో భక్తి పేరుతో తను వాళ్ళ మీద దురుసుగా వ్యవహరిస్తూ మేము పీఠం కడతాం అంటూ కూడా వారితో గత ఏడాది క్రితం నుంచి కూడా దురుసుగా వ్యవహరించి నిర్మాణం చేశారు. తీరా ఆ నిర్మాణం ఈ రోజు పేక మేడలకు కూలిన పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే మరికొద్ది సేపట్లో శిథిలాలను తొలగించినాక ఎంతమంది ఉన్నారో 2 అని చెబుతున్న పరిస్థితి ఉంది. సో కొద్దిసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో పీఠం పేరుతో ఒక అక్రమ నిర్మాణం కట్టి దీనికి బాధ్యుడైన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అతని కోసం ప్రస్తుతం గాలించుకుంటూ అతను స్థానికంగా అందుబాటులో లేదని కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి ఉంది. శంకర్, అయితే అనుమతులు లేని నిర్మాణం చేపడుతుంటే ఎవరు ఇంతవరకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? అంతేకాకుండా ఇప్పుడు ఈ నాసిరకం బిల్డింగ్ కింద పడి 6 అని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ అర్చకుడు ఎక్కడున్నాడు? అతన్ని అరెస్ట్ చేశారా పోలీసులు?
శంకర్, మీరు అడిగినట్టుగా ప్రస్తుతం అతను పరారీలో ఉన్న పరిస్థితిని పోలీసులకు అందుబాటులో లేదు. భద్రాచలం అనేది దక్షిణ అయోధ్యగా ఉన్న ఒక టెంపుల్ సిటీ, రామాలయం ఉండడంతో నేచురల్ గా అక్కడ ఎవరైనా పీఠాలు గాని భక్తికి గాని చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఒక అర్చకుడు తను సొంతంగా ఒక అమ్మవారి నిలయం చేసి తన పాత ఇంటి మీద మరో 4 అంతస్తుల నిర్మాణం చేసి పీఠం పేరుతో విరాళాలు డొనేషన్స్ సేకరించి జరిగిన తతంగంలో భాగంగా ఇదంతా జరిగింది. అంటే భక్తి పేరుతో చేస్తుంటే అధికారులు కూడా అప్పటికి గత ఏడాది క్రితం అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయినా అధికారులను కూడా తను దబాయించి దురుసుగా వ్యవహరించి కూడా తను అలాగే నిర్మాణం చేస్తే ఈ రోజు అక్రమ నిర్మాణం, ఒక నాసిరకం నిర్మాణం ఈ రోజు పేకమేళ కుప్పగల పరిస్థితి. ఒకవేళ ఇదే ప్రారంభోత్సవం అయ్యింది, ఒకవేళ భక్తులు అక్కడ ఉంటే ఏంటి పరిస్థితి? ఆ పీఠం ఆశ్రమంలో ఎవరైనా ఒకవేళ భక్తులు ఉంటే ఎంత పెద్ద ఎత్తున ప్రాణం నష్టం వాటిల్లేదని కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏది ఏమైనా దీనికి ఒక పీఠం పేరుతో ప్రైవేట్ గా డొనేషన్స్ సేకరించి అక్రమ నిర్మాణం చేస్తూ ఈ విధంగా బాధ్యులైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కూడా భద్రాచలంలో గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలను కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దానికి బాధ్యులైన వ్యక్తుల కోసం పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో అసలు ఎంతమంది ఉన్నారు, మృతులు ఎంతమంది క్లారిటీ వస్తుంది. శంకర్, రైట్ రవి. యువ గారు వచ్చి వాడు కూర్చోండి, శాలువా కప్పారు ఇల్లు. మీరు తెలుసు మీరు మీ వర్కర్లేనా? వర్క్ చేపిస్తున్నారా ఈరోజు? కింద చేపిస్తున్నారు పైన? మొత్తం పైన ఎప్పటి నుంచో చెప్పాను బిల్డింగ్ కరెక్ట్ కాదు పైన తీసా ఇద్దరున్నారు వర్కర్.